జీఎస్టీ మార్పులపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. జీఎస్టీ 5, 18% 2 స్లాబులకే పరిమితం చేశారని, నిత్యావసర వస్తువులు, ఆరోగ్యం, విద్య, బీమా, వ్యవసాయ, విద్యుత్ ఉపకరణాలు రేట్లు తగ్గుతాయన్నారు. కొన్ని రంగాల్లో జీఎస్టీ పూర్తిగా ఎత్తేశారన్నారు. దేశ ప్రజలకు ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పించిన ప్రధాని మోదీకి అందరం కృతజ్ఞతలు తెలపాలని చెప్పారు శ్రీనివాసవర్మ. జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%కి 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. అంతేకాదు తగ్గించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి